హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో నెలల తరబడి కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఈ ఆగస్టు 15వ తారీఖు నుంచి కొత్తగా ఆసరా పెన్షన్లు ఇవ్వాలని పరిశీలన చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ జాబితా అయితే రిలీజ్ అవబోతుంది. ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీకు అర్హులా కాదా, ఒకవేళ అర్హులైతే ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మొదటి విడతలో పెన్షన్ ఎవరికి వస్తుంది అనే పూర్తి సమాచారం పిన్ టు పిన్ ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపినటువంటి ఆసరా పెన్షన్లపై తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్నటువంటి ఆసరా పెన్షన్లను ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దాదాపు 2.5 లక్షల మంది జాబితాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మొదటి దశలో ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే, ముందుగా ఒంటరి మహిళలు, వితంతువులు, అర్హత కలిగిన వృద్ధులకు మొదటగా ఈ ఆసరా పెన్షన్ అనేది ఇవ్వబోతుంది. అయితే ఈ పెన్షన్ల గురించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు. ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న మరణించిన వారి పెన్షన్లను ఈ జాబితా నుంచి తొలగిస్తూ ఉంది. లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ అనేటటువంటి కొత్త ఆప్షన్ ను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రమే తమ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఆసరా పెన్షన్ కు సంబంధించిన డబ్బులు అయితే జమ అవ్వనున్నాయి. ఈ ఆసరా పెన్షన్లకి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ముందుగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఆసరా పెన్షన్ కి అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే సమయంలో మనం అప్లోడ్ చేసినటువంటి కొంత డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్. వితంతువులు అప్లై చేసుకున్నట్లయితే వారి యొక్క భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్. వికలాంగులు అయితే సదరం నుంచి వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్. వారు ఖచ్చితంగా 40% డిజబిలిటీ అయితే కలిగి ఉండాలి. సో మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ లో అయితే ఖచ్చితంగా ప్రజాపాలన సంబంధించి ఒక డెస్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళలేకపోతే మీ యొక్క గ్రామ పంచాయతీలో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకునే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం ఈ దరఖాస్తులను మొత్తం ఆఫ్లైన్ విధానంలో అయితే స్వీకరిస్తూ ఉన్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ లబ్ధిదారులకు అయితే ప్రయోజనం చేకూరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సో ఇది ఈ రోజు ఇన్ఫో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.